ఫ్రెండ్స్ ఎలా స్టార్ట్ చేయాలి నీట్గా నిదానంగా మాట్లాడతా పార్షియాలిటీ అనేటటువంటిది చూపించను మన అనేటటువంటిది పర అనేటటువంటి భేదం లేకుండా డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను అనమాట ముక్కుసూటిగా మాట్లాడాలి ఓకే తమిళ తంబీలు వచ్చి కింద కామెంట్ చేయొచ్చు అనమాట మీరు కామెంట్ చేసినా ఏం లేదు నా మనసులో అనిపించింది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా వీడియో అయితే మొత్తం చూసేటటువంటి ప్రయత్నం చేయండి తమిళ్ మొన్న ఈ మధ్యన ఏమైందంటే మన ఆంధ్ర స్టూడెంట్స్కి తమిళ్ స్టూడెంట్స్కి గొడవైంది స్టేట్ వార్స్ అయితే జరిగాయి అది కాక తిరుపతి కూడా వాళ్ళు ఏదో అన్నారనమాట మాట అయితే తూలారు ఆ తర్వాత మన తెలంగాణ యువత ఆంధ్ర యువత ఇద్దరు కలిసి మంచి అటాక్ చేశారనమాట మంచిగా ఇది చేశారు సో ఆంధ్ర వాళ్ళని ఏదో అంటే మీకు ఆంధ్ర వాళ్ళని తమిళలో ఏమన్నారంటే మీకు కనీసం రాజధాని లేదు రాజధాని మీరు డెవలప్ చేసుకుంటారు అని చెప్పి మన తెలుగు యువతను అంటే మన తెలుగు యువత రివర్స్ కౌంటర్గా మీకు 1000 కోట్ల సినిమా లేదు ముందు 1000 కోట్ల సినిమా తీయండి రా ఉంగాస్ అని చెప్పి వాళ్ళు అంటారు అనమాట ఈ విధంగా వాళ్ళు రాజధాని ఎత్తి చూపిస్తే మనోళ్ళు 1000 కోట్ల సినిమాని ఎత్తి చూపించారనమాట వాళ్ళు ఎలా అన్నారో మనోళ్ళు కూడా అలాగే పెట్టారు నేనైతే 100% మనోళ్ళకి సపోర్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను సో ఈ తమిళ్ చూసుకున్నట్లయితే మన ఇండస్ట్రీ మీద పడి ఎప్పటి నుండి ఏడుస్తూనే ఉంటుంది ఏది తమిళ్ పీపుల్స్ కాదు వాళ్ళు చాలా మంచోళ్ళు అక్కడ ఉన్నటువంటి జనాలు మన బాహుబలి సినిమాని ఆదరించారు RRR మూవీని ఆదరించారు వేరే వేరే స్టేట్స్ నుండి వచ్చేటటువంటి వేరే వేరే లాంగ్వేజ్లో వచ్చేటటువంటి వాటిని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ ఆదరిస్తారు ఉన్నటువంటి ఆ సినీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా మన ఇండస్ట్రీ మీద కుళ్ళుతో రగిలిపోతూనే ఉంటుంది అనమాట అది ఇప్పుడు మొదలైనటువంటి పంచాయతీ కాదు ఎప్పటి నుండో మొదలైనటువంటి పంచాయతీ ఎలా అంటే మనోళ్ళు మగధీర అనేటటువంటి సినిమా తీశారా లేదా వాళ్ళు దానికి ఆపోజిట్గా పులి అనేటటువంటి సినిమా తీశారు సేమ్ మగధీరాలో ఉన్నటువంటి కాన్సెప్ట్ని కాపీ కొట్టి చంద్రవందర చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అది ఏమైపోయింది అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు మనోళ్ళు చూసుకున్నట్లయితే బాహుబలి 1 and 2 తీశారు వాళ్ళు చూసుకున్నట్లయితే పొన్నియిన్ సెల్వన్ తీశారు పొన్నియిన్ సెల్వన్ అసలు ఆ సినిమా అర్థం కావాలనంటే ఒక 6 ప్లేట్లు తినాలి అది అర్థం కాదు ఈ విధంగా మనోళ్ళు ఏదైనా ట్రై చేస్తే వాళ్ళు దాన్ని ఖచ్చితంగా రీట్రై చేస్తారో అట్టర్ ఫ్లాపే కూర్చుంటారు నవ్వులు పాలవుతారు అనమాట సో మీ అందరికీ తెలుసు రీసెంట్గా మన ఎన్టీఆర్ అన్న త్రివిక్రమ్ నాగవంశీ కాంబినేషన్లో గాడ్ ఆఫ్ వార్కి సంబంధించినటువంటి ఒక అనౌన్స్మెంట్ని అయితే ఇచ్చారు త్రివిక్రమ్ మరియు ఎన్టీఆర్ అనమాట ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే ఇందులో మురుగన్ లాగైతే కనపడుతుండవు మనం మురుగన్ స్వామి దాంట్లో అయితే శివకార్తికేయ రోల్ అయితే కనబడేటటువంటి ప్రయత్నం చేస్తుండు ఇక సుబ్రహ్మణ్య స్వామి అనుకోండి ఈ విధంగా వాళ్ళు అనౌన్స్ చేయగానే మనం అంతా కూడా ఆదరణ పడిపోయాం అరే మన ఎన్టీఆర్ అన్నకి ఎన్నాళ్ళకి సరైనటువంటి ప్రాజెక్ట్ వస్తుందిరా బిగ్ ప్రాజెక్ట్ వస్తుందిరా ఇప్పటిదాకా ఎన్టీఆర్ అన్న లేపినటువంటి సినిమాలు ఉన్నాయి కానీ ఎన్టీఆర్ అన్ననే లేపి సినిమాలు ఖచ్చితంగా ఈ సినిమా లేపుతుందిరా అది కాక త్రివిక్రమ్ కాబట్టి మాకు నమ్మకం ఉందిరా అని చెప్పి మనం అనగానే అక్కడ నుండి ఒక కాంట్రవర్సీ అయితే మొదలైందనమాట సో అక్కడ ఉన్నటువంటి తమిళనాడుకి సంబంధించినటువంటి పొలిటీషియన్స్ అయినా అక్కడ ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ అయినా వాళ్ళే ఉన్నారంటే మీరు తీసేటటువంటి గాడ్ ఆఫ్ వార్ సుబ్రహ్మణ్య స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన మా తమిళోడు ఆయన మేము మురుగన్ అని చెప్పి కొలుచుకుంటాం మేము చాలా సినిమాల్లో ఇది చేసాం సో మీరు మీ తెలుగులాగా మీ రాష్ట్రానికి చెందిన వాళ్ళలాగా చూపించారంటే మట్టికి సినిమాని ఖచ్చితంగా తమిళనాడులో బ్యాన్ చేస్తాం అసలు రిలీజే కానివ్వని చెప్పి వాళ్ళైతే వార్నింగ్లు పాస్ చేశారు అరే షూటింగ్ స్టార్ట్ చేయాల కనీసం వాళ్ళు ఏం కాన్సెప్ట్ తీస్తున్నారు అనేటటువంటిది కూడా రివీల్ చేయలేదు మనం అనుకోవటమే సుబ్రహ్మణ్య స్వామి అని మురుగన్ సినిమా తీస్తున్నారని చెప్పి మనం అనుకోవటమే కనీసం ఒక పోస్టర్ రిలీజ్ చేశారో లేదో అప్పుడే మీ ఏడుపులేంద్రా అని చెప్పి నాకు అనిపించింది అప్పుడే వీడియో చేద్దాం అనుకున్నా ఎందుకులే మురుగుతుర్లే కొద్దిగా లైట్ లేని అనుకున్నాను కానీ భయ్య అసలు ఎగ్జాక్ట్లీ అది అనౌన్స్మెంట్ ఇచ్చినటువంటి 1 వీక్లోనే వేట్రిమారన్ ఎంత మంచి డైరెక్టరు ఆయన ఫేవరెట్ నాకు అసురన్ నారప్ప మన తెలుగులో రీమేక్ అయింది ఇంకొన్ని సినిమాలు కూడా ఉంటాయి అంత మంచి డైరెక్టరు మన ధనుష్ మరి ఆయనకేమైంది ఏదో ఉపలాటమైనట్టే ఒక ప్రాజెక్ట్ని అయితే అనౌన్స్ చేశారు అదే తమీజ్ మురుగన్ అని చెప్పి ఒక సినిమా అనమాట ధనుష్ చూసుకున్నట్లయితే ఏనుగు మీద వస్తారు అనమాట సో ఆయన చూసుకున్నట్లయితే మురుగన్లా కనపడుతుండు నాకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ గాడ్ ఆఫ్ వార్ అనేటటువంటిది మేము అనౌన్స్ చేసిన తర్వాతే మీరు దింపాల్సిన అవసరం ఏముంది అంటే మీ దేవుడు అని చెప్పి మీరు అంటున్నారు ఆయన అందరి దేవుడు ఆయన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కొలిచేటటువంటి దేవుడు మీరు మా దేవుడు అని చెప్పి రుద్దుతున్నారు కదా మన ఎన్టీఆర్ అన్న తీస్తాడు అనేటటువంటి కుళ్ళుతో రగిలిపోతున్నారు కదా మరి ఇన్ని రోజులు మీరు ఏం పీకారు మీరు ఎందుకు తీయలేదు పొన్నియిన్ సెల్వన్ తీశారు పులి లాంటి సినిమాలు తీశారు మరి గేమ్ చేంజర్ లాంటిది మా రామ్ చరణ్ అన్నగా ఫ్లాప్ ఇచ్చారు మరి అలాంటిది మీరు
ఇదే మురుగన్ మూవీ ముందు నుండి ఎందుకు తీయలేదు, ఇప్పుడు సడన్గా ఏం ఆరిపోయిందని చెప్పి అనౌన్స్ చేశారని చెప్పి నేనైతే డైరెక్ట్గా మూవీ టీంని అడుగుతున్నా. నాకు ధనుష్ అన్న మంచి రెస్పెక్ట్ ఉంది, వెట్రిమారన్ గారు అన్న చాలా అంటే చాలా రెస్పెక్ట్, కానీ ఇదేం బుద్ధి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎగ్జాక్ట్లీ మన ఎన్టీఆర్ అన్న అనౌన్స్ చేసిండో లేదో అప్పటికప్పుడే ఒక ఏఐ వీడియోని క్రియేట్ చేసి మొహంగా రాకుండా అలా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. మ్యూజిక్ బాగుంది, అంతా ఓకే, నేను కాదంటలా, కానీ ఇది కరెక్ట్ కాదు కదా. మేము అనౌన్స్ చేసినప్పుడే మీరు అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏంది? నాకు తెలిసి ఈ పుకారు మొదలైనప్పుడే వాళ్ళు అనుకొని ఉంటారు ఎగ్జాక్ట్లీ మనం అఫీషియల్ పోస్టర్ దింపాం కదా, వాళ్ళకి కొత్తలు ఆడిపోయి ఏ విధంగా వీళ్ళు ఇచ్చేస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అంతకన్నా ముందు మన శివకార్తికేయన్ కూడా అనౌన్స్ చేసిండు సైమన్ అనేటటువంటి దాంతో, అందులో కూడా మన శివకార్తికేయన్ చూసుకున్నట్లయితే మన మురుగన్ లాగైతే కనపడుతుంది అనమాట. సో ఇక్కడ ఎన్టీఆర్ అన్న మీద ఏడుపులు, ఎన్టీఆర్ అన్న తీసేటటువంటి సినిమా మీద తమిళోళ్ళకి ఎంత ఏడుపులు. ఇక్కడ చాలామంది మన వేరే యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, దాన్ని లేపుతున్నారు. మన వెట్రిమారన్ అంటే ఇక మామూలుగా ఉండొద్దు, ధనుష్ అంటే ఇంకా మామూలుగా ఉండొద్దు, నెక్స్ట్ షో వస్తుంది అది ఇది అని చెప్పి లేపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భయ్యా మనం కొట్టుకోవచ్చు, మనం తిట్టుకోవచ్చు, కానీ వేరే తోడు మన జోలికి వస్తే మనం ఎలా రియాక్ట్ కావాలనేటటువంటిది నేను మీకు నేర్పాల్సిన అవసరం లేదు. మీకు ఆ ఇంగితం ఉంది కదా, ఇక్కడ మీకు క్లియర్గా కానొస్తుంది కదా. ముందే ఎన్టీఆర్ అన్ననే సుబ్రహ్మణ్య స్వామిలాగా చూపించాలి అని చెప్పి త్రివిక్రమ్ ప్రిపేర్ అయ్యిండు. దానికోసం చాలా రోజులుగా స్క్రిప్ట్ వర్క్ అయితే చేస్తుండు. సో ఎన్టీఆర్ అన్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే డ్రాగన్ సినిమా అయిపోతుంది, డేట్స్ ఖాళీగా ఉన్నాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే అమ్మటే వాళ్ళు గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి ఒక త్రిశూలాన్ని, పైన డిఎన్ఏ సింబల్ని, కింద చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి ఆయుధాన్ని, ఒక మంచి పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. అది రిలీజ్ చేసినటువంటి ఎగ్జాక్ట్లీ 1 వీక్ గ్యాప్లోనే ఈ విధంగా ధనుష్, వెట్రిమారన్ గారు పంతంతో రిలీజ్ చేయటం అవసరమా అనేటటువంటిది నాకు వచ్చినటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. మన సినిమా మన ముందు కొత్తది అనేటటువంటి నమ్మకం అయితే నాకు లేదనమాట. ఐత్తు మురుగన్ యుగానికి ఒక్కడు పార్ట్ 1 తర్వాత యుగానికి ఒక్కడు పార్ట్ 2ని అనౌన్స్ ఎప్పుడో చేశారు. ఒక చిన్న పోస్టర్ అనేది రిలీజ్ చేస్తే ఐత్తు మురుగన్ పార్ట్ 2 వస్తుంది, రెడీగా ఉండండి అని చెప్పి. అందులో కూడా మన ధనుషే హీరో. సో బొడ్డోని ఒక నెత్తుకొని పోతారు కదా మన కార్తీ, ఆ తర్వాత తనే ధనుష్ అయ్యి వచ్చిండు అనేటటువంటిది చెప్పేటటువంటి ప్రయత్నం అనమాట. అది ఎంత మటుకు అత్తపత్తా లేదు, అది చెలువుడైపోయింది. అదేవిధంగా ఈ తమిజ్ మురుగన్ ఏదైతే ఉందో, ధనుష్ మరియు వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా ఏదైతే ఉందో ఇది కూడా షెల్వుడైంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఒకవేళ తీసినా మీరు మా అంత బెటర్గా తీయలేరు అనేటటువంటిది గుర్తుంచుకుంటే బెటర్. ఒకవేళ మీరు ట్రై చేశారనుకో అది ఇంకో పులిలాగా అయిపోద్ది, లేదా ఇంకో పొన్నియిన్ సెల్వన్లాగా అయిపోద్ది తప్ప గొప్ప సినిమాలు కావు అనేటటువంటిది మళ్ళీ గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది మన త్రివిక్రమ్ గారిని తక్కువ అంచనా వేస్తున్నారు. ఆయన ఏమన్నా పెద్ద సినిమాలు తీసిండా భయ, ఆయన రేంజ్ ఏందో మీకు తెలియాలి అని అంటే అరవింద్ సమేత ఫస్ట్ 20 మినిట్స్ చూడండి, ఎలా ఉంటుంది ఆ ఫ్యాక్షన్. ఆల్రెడీ మన ఎస్ఎస్ రాజమౌళి గారు చాలామంది చెప్పారు, ఒకవేళ త్రివిక్రమ్ కానీ యాక్షన్ సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మేము సర్దుకోవటమే అనేటటువంటిది డైరెక్ట్గా చెప్పిండు. ఆయన యాక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అలా ఉంటుంది, ఆయన దమ్మేంది అనేటటువంటి విషయం మీకు తెలియదు. సో నేను తమిళలో కూడా చెప్తున్నా, ఓకే మీరు అంతలా ప్రేమిస్తున్నారు మురుగన్ స్వామిని, ఐ లైక్ దట్, నాకు చాలా అంటే చాలా హాయిగా అనిపించింది, చాలా అంటే చాలా ఆనందంగా కూడా అనిపించింది, నేను ఒప్పుకుంటా. కానీ మీకు ఆయన పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా కానీ ముందు ఎన్టీఆర్ అన్నదాన్ని ఎంకరేజ్ చేయండి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ గారు తీసేటటువంటి సినిమాని ఎంకరేజ్ చేయండి, అది మోస్ట్ పవర్ఫుల్గా ఉంటుంది. ధనుష్ సినిమాలు కూడా బాగానే ఉంటాయి కాదంట్లా, కానీ ధనుష్ చూసుకున్నట్లయితే నెలకొకటి తీసి పడేస్తాడు. సో ఇలాంటి నెలకొకటి 2 నెలలకు ఒకటి రేషన్ షాప్ వచ్చినట్టు వస్తే సరిపోదు, చాలా ఆచి తూచి అడిగేసుకొని రావాలి. నేను బల్లగుద్దు చెప్తాను రా, మురుగన్ గారి క్యారెక్టర్లో, మురుగన్ స్వామి క్యారెక్టర్లో 100% సెట్ అయ్యేది ఖచ్చితంగా మా ఎన్టీఆర్ అన్నయ్యే. ఆయన సెట్ అయినట్టు ఎవరు కూడా సెట్ కారు. సో ఇది మీకు ఆయన పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా కానీ ఆ సినిమాని బంద్ చేసి ఈ సినిమా కోసం ఎదురు చూస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అది వస్తుంది అన్న నమ్మకం కూడా నాకైతే లేదు. అండ్ మన వెట్రిమారన్ గారు చూసుకున్నట్లయితే ఒకప్పుడు మంచి ఫామ్లో ఉన్నటువంటి డైరెక్టర్, రీసెంట్గా ఆయన తీసినటువంటి సినిమాలు ఏవి కూడా అంత ఆడల, ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ త్రివిక్రమ్ గారు చూసుకున్నట్లయితే మంచి తోపు డైరెక్టర్, దమ్మున్నటువంటి డైరెక్టర్, ఏ యాంగిల్లో వస్తా డైలాగులు అది మీ అందరికీ తెలుసు అనమాట. సో నేను మళ్ళీ చెప్తాను, మన సినిమాకి మనం సపోర్ట్ అయితే ఇద్దాం. మనం సినిమా చేస్తున్నాం అనేటటువంటి ఏడుపు ఎక్కువయ్యి మన ఎన్టీఆర్ అన్న త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన బయోపిక్ వస్తుంది అనేటటువంటి ఏడుపు ఎక్కువయ్యి వీళ్ళు అనౌన్స్ చేశారు అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. అప్పటికప్పుడే బీజం మంచిగా ఇచ్చిండు మ్యూజిక్ డైరెక్టర్, పర్లేదనమాట.
కానీ నాకైతే అంత గొప్పగా అనిపించలేదు. జస్ట్ వెయిట్ చేయండి. మన గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ అన్న త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చేటటువంటి ఈ టీజర్ వచ్చిన తర్వాత మీకు ఇంకే టీజర్ గుర్తుండదు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్. ఆల్రెడీ డ్రాగన్ వస్తుంది, అది అంచనంచెలుగా వెళ్ళిపోద్ది. అది వెళ్ళిపోయిన ఎగ్జాక్ట్లీ కొన్ని రోజుల్లోనే మన గాడ్ ఆఫ్ వార్ దిగిద్ది. ఇక అది ఏ రేంజ్లో ఊచకోతకు వస్తుంది అనేటటువంటిది మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నేను మీ మంచిగా చెప్తున్నా, క్లాష్కి అయితే రామాకండి. ఒకవేళ మీరు రిలీజ్ చేసుకుంటే ధనుష్ ఎంతో టైం తీసుకోడు, మహా అయితే ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయొచ్చాము. కానీ మీరు రిలీజ్ చేసిన తర్వాత మీరే రిగ్రెట్ అవుతారు. ఆ తర్వాత ఎన్టీఆర్ అన్నది త్రివిక్రమ్ది సినిమా చూసిన తర్వాత మిమ్మల్ని తిడతారు అందరూ. ఎలా రా సుబ్రహ్మణ్య స్వామిని చూపించేది, ఎలా మురుగన్ స్వామిని చూపించేది, మీరు ఎలా చూపించారా అని చెప్పి మీకే బ్యాడ్ నేమ్ అవుతుంది అని చెప్పి మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకోలేదు నేను, ఆపేస్తే బెటర్ మీరు మొదలెట్టినటువంటి ఆ ప్రాజెక్టు. నేను మీకు ఇచ్చేటటువంటి స్వీట్ వార్నింగ్ అనుకోండి, ఏదో అనుకోండి, కానీ మన ఎన్టీఆర్ అన్న మ్యాచ్ చేసినట్టు ధనుష్ అయితే మ్యాచ్ చేయడు. ఇదైతే నేను 100% చెప్తాను. ఉంటా ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, గురించి షేర్ చేయండి. ఆల్రెడీ ఇంకో వీడియో చేసిన, అది కూడా వెళ్ళి చూడండి. మన ఐ బటన్లో అయితే నేను స్క్రీన్లో ఇచ్చేస్తా. ఓకేనా? బై.